ఇది వాళ్ళ పరిస్థితి, రైతులు పరిస్థితి. ఇంకోటి బాబు అప్పులు 6 నెలల్లో 67,237 కోట్లు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా 4,237 కోట్లు అప్పు చేసింది సర్కార్. నిన్న మంగళవారం 4,237 కోట్లు. మొత్తం ఇప్పటికి 6 నెలల్లో 67,237 కోట్లు అయిందట. ఇది చంద్రబాబు నాయుడు గారి జమానా. బాబు అప్పులు 6 నెలల్లో 67,000 కోట్లు. మంగళవారాన్ని ఏ వారం? అప్పుల వారం. ఇక మంగళవారం అనొద్దు మనం, అప్పుల వారం ఏంటంటే మంగళవారం. మంగళవారం వచ్చిందంటే అప్పులు తెస్తాడంటే నిన్న కూడా ఒక 4,000 కోట్లు చిల్లర తెచ్చిండు. ఈ వారం అప్పు 4,000 కోట్లు. ఇప్పటివరకు చేసిన మొత్తం అప్పు 67,237 కోట్లు. బడ్జెట్ లోపల 59,237 కోట్లు, బడ్జెట్ బయట 8,000 కోట్లు. ప్రభుత్వం గ్యారెంటీలతో బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతోనే కార్పొరేషన్లు, పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్పేడ్ 5,000 కోట్లు, ఏపీఐసి 1,000 కోట్లు, మొత్తం 8,000 కోట్లు వీళ్ళు చేశారట. ఇది కథ. ఈ 8,000 అదే బడ్జెట్ బయట అంటే వీళ్ళు చేసినాయి. 59,000 బడ్జెట్, మొత్తం 67,000 కోట్లు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నన్ను గెలిపించండి, సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా. నా కాన్సెప్టు పూర్ టు రిచ్ అంటే ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేయడం పైన దృష్టి పెట్టారు. మంగళవారాన్ని పూర్తిగా అప్పుల వారంగా మార్చేశారు. తాజాగా మంగళవారం సెక్యూరిటీ వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 7.11% వడ్డీకి 4,237 కోట్లు రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఇది ఇవ్వాలట. ఇది ఆయన ఒక మాటలు చెప్పేది. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది, నన్ను గెలిపించండి, నేను బయటికి తెస్తా, అప్పుల ఊబిలోకి బయటికి తేయటమే కాదు సంపదని సృష్టిస్తా అన్నాడు. ఏది మరి ఎటుబాయ? 6 నెలలు అయింది, ఏమన్నా వచ్చిందా సంపద? 6 నెలల నుంచి సంపద రాకపోగా 6 నెలల్లోనే 67,237 కోట్లు అప్పు చేసిండు. మరి దీన్ని ఏమంటారు? సంపదని సృష్టించడం అంటారా, సంపదను అమ్మటం అంటారా? ఇది ఇవన్నీ మోసపూరితమైన అబద్ధ మాటలు చెప్పి ఏదో ఒక రకంగా కుర్చీలో కూర్చున్నాక ఇక ఇప్పుడు ఏం చేయాల పరిస్థితి? మంగళవారాన్ని అప్పుల వారం చేసిండు. ఇది అలా ప్రజలు గమనిస్తున్న పరిస్థితి. వాస్తవం కాదా? ప్రతి మంగళవారం 4,000, 5,000 కోట్లు అప్పు తెస్తాడు చంద్రబాబు నాయుడు గారు. 6 నెలల్లో 67,237 కోట్లు చేసిండు. మరి సంవత్సరంలో ఎన్ని వేల కోట్లు చేయాలి? 1,30,000 కోట్లు ఒక సంవత్సరానికి అప్పులు చేయాలి. 5 సంవత్సరాల్లో ఎన్ని చేయాలి? 5 లక్షలు, 5 3 15, 6,50,000 కోట్లు అప్పు చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఇగో ఇట్లుంటేనే 6,50,000 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చింది ఒక 5 సంవత్సరాల్లో. మాట్లాడితే ఆయన అప్పులు చేసిండు, నన్ను గెలిపేయండి, నేను ఏదో పూర్ టు రిచ్ అట. ఏం పూర్ టు రిచ్? దేనికి పూర్ టు రిచ్? ఇది ప్రజలకు, జనాలకు అర్థం కావట్లేదు పాపం. మీకు ఎవరికైనా అర్థమవుతుందో లేదు కానీ ఆయన పూర్ టు రిచ్ అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆయన చుట్టూ ఉన్న భజన బ్యాచ్ ఎవరైనా పూర్ ఉంటే వాళ్ళని రిచ్ చేస్తారన్నమాట. వాళ్ళ సామాజిక వర్గం ఎవరైనా ఉంటే వాళ్ళు పూర్ ఉన్న వాళ్ళని రిచ్ చేసే కార్యక్రమం, ప్రజలను కాదు అనేది అలా బయట అనుకుంటున్న పరిస్థితి. అందుకే కదా పీపీపీపీ అని 4 పీలు తెచ్చింది. ఇక వాళ్ళు పూర్ టు రిచ్ అవుతారు, ప్రజలు ఆడనే ఉంటారు. పూరోడు పూర్గా ఉంటూ వీళ్ళు ఎవరినైతే రిచ్ చేయదలుచుకున్నారో వాళ్ళు రిచ్ అవుతారు తప్ప ఉట్టి ముచ్చట ఇది అనేది తెలుస్తూనే ఉంది.